నమస్తే. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైపోతుందని. ఇదే నేపథ్యంలో బండి సంజయ్ సైతం కూడా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సైతం కూడా పీసీసీగా కేసీఆర్ ఉండబోతా ఉన్నాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కేటీఆర్కి అవకాశం ఇస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసుకోవడం జరిగింది. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే మీ పార్టీలోకి కేసీఆర్ అలాగే కేటీఆర్ వస్తానని చెప్పేసి అంటా ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారా? వాళ్ళు వస్తాను రానిచ్చేదోరీడా. సరే, మా దగ్గర ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఎన్ లాంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దొంగలు అండ్ లంగల సెల్ ఒకటి పెడతాం, దానికి అధ్యక్షులను చేస్తాం. వాళ్ళ ఆఫీస్ చెల్లపల్లి జైలు పక్కనే ఇంకో కొత్తగా తయారు చేసి పెడతాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నట్టు వారిని తీసుకెళ్ళి అక్కడ పెడతాం. వాళ్ళు అందులో హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడికి వస్తే స్వాగతం పలికి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త ఎవరైతే పాత దొంగలు లంగలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి చెల్లపల్లి జైల్లో పెట్టి దానికి ఆయన అధ్యక్షుని చేస్తాం. యాక్సెప్ట్ అయితే రమ్మని చెప్పండి. నిజంగా కూడా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి ప్రక్రియ ఏమైనా కొనసాగినట్టుగా కనబడతా ఉందా? నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమేనా? 100కు 100%. రేవంత్ అన్న ఇటువంటివి ఉట్టిగానే వేగ్గా మాట్లాడాడు. 100కు 100% ఇది జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అందరూ నాయకులు ఇక్కడికి రావడానికి రెడీ ఉన్నారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే వరద సునామీ లెక్క మొత్తం బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొస్తుంది ఇక్కడ దిక్కు. దాన్ని కట్టడి చేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు ప్రజెంట్. ఎందుకు? వాళ్ళ బిడ్డ రిలీజ్ కావాలి. వాళ్ళ బిడ్డ ఈ గత 150 రోజుల నుంచి ఆడ పాపం షిపకూడ తింటుంది. ఆ షిపకూడ తినకుండా ఉండాలంటే ఏదో విధంగా ఇది తీసుకుపోయి బీజేపీలో కలిపితే తప్ప దానికి ఇంకో పరిష్కారం లేదు. అందుకే కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఏ ఎమ్మెల్యే ఎక్కడ దొబ్బిండు, ఏం చేసిండు, ఏం కథ, ఎక్కడెక్కడ అరాచకాలు చేసిర్రు, ఎవరు భూములు ఎట్లా కబ్జా చేసిర్రు, చెరువులు ఎక్కడ కబ్జా చేసిర్రు, ఇదంతా కేసీఆర్ గారికి తెలుసు. వాళ్ళని అది చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇవన్నీ ఈ కబ్జాల కుంభకోణాలు ఇవన్నీ బయటపడకుండా ఉండాలంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోతే తప్ప ఇవన్నీ జరిగే క్రమం కాదని ఆయన కూడా తెలుసు. కాబట్టి తొందరలోనే ఆనాడు అస్సాంలో అస్సాం గణపరిషత్ అనే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ లెక్కనే విర్రవీగింది. ఈరోజు నామమాత్రం లేకుండా పోయింది. అది కూడా పోయి బీజేపీ దిక్కు ఏ విధంగా అయితే తలొగ్గిందో ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీతోని తప్పకుండా కలిసిపోతుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉండదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే గేట్లు ఓపెన్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 10 మంది దాకా మీరు ఎమ్మెల్యేలను కూడా మీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇంకా వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఏమైనా పెరగబోతుందా, లేకపోతే ఇక్కడికే స్టాప్ చేస్తారా? ఒక పక్కన రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పునే రిపీట్ చేస్తూ ఉందనేది. ఇక్కడ వరకు ఏమైనా స్టాప్ ఉంటుందా? ఇంకొక మిగతా ఒక 6 వస్తారు 7 వస్తారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీకు ఏం సమాధానం చెప్పి? ఇప్పుడు ఇంకా గేట్లు ఓపెన్ కాలే. గేట్లు ఓపెన్ కానప్పుడే తెలుసున్న చిన్న గేట్ల నుంచే వచ్చిన ఎమ్మెల్యేలు 10 మంది. ఇప్పుడు ఇంకా మొత్తం గేట్లు ఓపెన్ కాలే. మొత్తం గేట్లు ఓపెన్ అయితే సర్పంచులు, వార్డు మెంబర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, జెడ్పీటీసీల దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ వస్తారు. ఎస్, ఇది తప్పు అని మీరు భావిస్తున్నారు. ఇది తప్పు కాదు. శత్రువు ఆనాడు ఏదైతే ప్రజలను పట్టి పీడించిండో, కనీసం నాయకులను పనిచేసే ఒక వ్యవస్థ లేకుండా చేసిండు. ఎమ్మెల్యేలు వాళ్ళు కేవలం నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు తప్ప ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది గమనించే అందరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటి నాయకులు ఎవరైతే కొంతమంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినరో వారికి ముందే హెచ్చరికలు జారీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చూపిస్తారో అదే తోవల నడవాలి, వారందరినీ కలుపుకొని పోవాలి. సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈరోజు ప్రభుత్వం రావడానికి కారణమైనరో ఆ ముఖ్యమైన కార్యకర్తలే మాకు అధిష్టానం, వారి మాటనే మీరు వినాలని చెప్పి ముందే వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళని పార్టీలు చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు కనుక చేస్తే తప్పకుండా ఆ ఎమ్మెల్యేలను మళ్ళీ తప్పకుండా రిటర్న్ పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల విషయంలో, పార్టీ విషయంలో, పార్టీకి కష్టపడి ఈరోజు అధికారంలోకి తెచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో చాలా స్పష్టంగా గమనిస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. పిచ్చి పిచ్చి శకలు చేస్తే అందరికీ ఈరోజు ఓపెన్ అంటున్నాం, రండి. మీకు అక్కడ స్వేచ్ఛ లేకుండే ఇక్కడ స్వేచ్ఛా వాయువులు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో వారు జరుగుతున్న సమయంలో కూడా ఎంతోమంది శరణార్థులు ఇండియాకు వస్తే ఆనాడు ఇందిరాగాంధీ స్వాగతించి వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించింది. ఈరోజు అదే పార్టీ, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అదే సిట్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితి యుద్ధ వాతావరణం ఉంది. కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరికి అక్కడ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కోరుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఏ విధంగా అయితే బంగ్లాదేశీలకు శరణార్థం ఇచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శరణార్థం ఇచ్చి తీసుకొస్తుంది ఈ పార్టీలకి. వాళ్ళు ఇక్కడికి వచ్చి నాయకత్వం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ ప్రజలను దోపిడీ చేస్తా అంటే మాత్రం రేవంత్ అన్న బెత్తం తీసుకొని వీళ్ళందరినీ కొడతాడు, నో డౌట్. పక్కన రేవంత్ రెడ్డి గారి పర్యటన, విదేశీ పర్యటన నేపథ్యంలో పెట్టుబడుల కోసం వెళ్ళడం జరిగింది అన్నటువంటిది ఇది జరిగినటువంటి అంశం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపించేటువంటి అంశం ఏంటిదంటే ఆ పేరు ఊరు లేనటువంటి కంపెనీలతోటి ఒప్పందాలు, ఎంయూలు కుదుర్చుకొని రావడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుల పైన కూడా రకరకాలైనటువంటి కామెంట్లను ముఖ్యంగా కేటీఆర్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారన్న?
ఇప్పుడు నేను ఏమంటున్నా, పనికిరాని వాళ్ళు మాటలు మాట్లాడితే దాని గురించి మనం ఏం స్పందించాల్సిన అవసరం లేదు. వీళ్ళు పూజకు పనికిరాని పూలు అయిపోయారు. వీళ్ళు మాట్లాడితే మనం ఏం పెద్ద ఊరు పేరు లేని వాటిని అని అంటే, మెగా ఏదైతే కంపెనీ ఉండేనో, ఏదైతే ఇప్పుడు మనకి ఈ కాళేశ్వరం మొత్తం కట్టిర్రు, ఆ కంపెనీ ఎంత ఉండే, మీరు ఎన్ని కోట్లు ఇచ్చిర్రు, లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు విచ్చలవిడిగా వాళ్ళకి దారదత్తం చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈరోజు ఏమైంది, పిల్లర్లు కూలిపోయే పరిస్థితి వచ్చింది. అంటే మీరు తెచ్చుకున్న కంపెనీలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తుంటే వాటిని స్వాగతించాల్సింది పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాత్రం సబబు కాదు. ఇంకోటి, కేటీఆర్ గారు అంత ఎడ్యుకేటెడ్గా మాట్లాడతారు కదా, మరి అంత ఎడ్యుకేటెడ్ అయినప్పుడు ఏ కంపెనీ అయినా కానీ, అక్కడ స్టార్టప్ కంపెనీ అయినా కానీ, ఆ స్టార్టప్ కంపెనీని ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా పెద్ద దానికి ఎటువంటి నష్టం లేదు. ఇక్కడ మీరు ఉపాధి కల్పించలేకపోయారు, మేము ఉపాధి కల్పిస్తున్నాం. మీరు ఫండ్స్ తేలేకపోయారు, మేము తీసుకొస్తున్నాం. మీరు ఏనాడు విదేశీ పర్యటనలకు అధికారికంగా పోయి 10 కంపెనీలతో మాట్లాడింది లేదు, మాట్లాడినా తెచ్చింది ఏం లేదు. కేవలం పోయినరు, ఎంజాయ్ చేసి వచ్చిర్రు, ఆడ వ్యూస్, ఆడ టూరిజం ఎంజాయ్ చేసి వచ్చిర్రు. కానీ రేవంత్ రెడ్డి గారు నిద్ర ఆరాలు మానుకొని మొత్తం దేశాలు తిరుక్కుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తున్నాడు. వాటిని చూసి సంతోషించాలి తప్ప ఇటువంటి విమర్శలు చేస్తే బాగుండదని కూడా హెచ్చరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఈసారి పీసీసీ నియామకం అయిపోతుందా? మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోయేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? అంతా మాక్సిమం మీడియా కల్పితమే. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన విషయం, నిధులకు సంబంధించి, వివిధ మంత్రివర్గాలకు సంబంధించి, ఆ మంత్రివర్గం నుంచి మాకు రావాల్సిన నిధులకు సంబంధించి, కేంద్ర మంత్రివర్గం నుంచి వాటికి సంబంధించి పీసీసీ అధ్యక్ష ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. దీని లోపల ముఖ్యమంత్రి గారు పోయి ఏదో చేస్తారని కూడా నేనేం భావించట్లేదు. ముఖ్యమంత్రి గారు కేవలం సామాజిక వర్గ సమీకరణ వీటి మీదనే చెప్తాడు తప్ప 100కు 100% రేవంత్ అన్న పోయి ఏదో పీసీసీ ప్రెసిడెంట్ గురించి 10 సార్లు పోవడం అనేది మీడియా సృష్టే. అది వాస్తవానికి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమని ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు తప్ప ఇది కేవలం మీడియా కల్పితమే అంటున్నా. 42% రిజర్వేషన్ కట్టుబడి ఉంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ. 100కు 100% ఉంది. మేము ఏ మాటలు అయితే చెప్పినామో, మా డిక్లరేషన్సే కానీ, మేము రిజర్వేషన్ కట్టుబడే కానీ, మిగతావన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తప్పకుండా చేసి చూపిస్తుంది కూడా.